నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఆధ్యాత్మికంగా మరియు రాజకీయంగా ఎంతో పేరు తెచ్చుకున్న నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం. ఆయన పేరు చెబితేనే జనంలో ఓ కదలిక, జనంలో ఒక ధైర్యం. సమస్యలపై ఆయన గలమెత్తితే ప్రతిపక్షాల గుండెల్లో హడల్. జనం మెచ్చిన నేత, జననేత ఆయనే గడ్డం ప్రసాద్ కుమార్. విద్యార్థి నాయకునిగా, అలాగే విద్యార్థి నాయకుని నుంచి తెలంగాణ స్పీకర్ వరకు, తెలంగాణ తొలి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన జన్మదినం సందర్భంగా ప్రజా వాయిస్ అందిస్తున్న బయోగ్రఫీ ఒక్కసారి చూద్దాం. ఇక గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వికారాబాద్ శాసన సభ్యుడు, స్పీకర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత లఘు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. గడ్డం ప్రసాద్ కుమార్ 1964లో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో పాల ఎల్లయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తాండూరు విలియమాన్ హై స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్, జహీరాబాద్లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. గడ్డం ప్రసాద్ కుమార్ పాల ఎల్లయ్య అనేటువంటి నిరుపేదల దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రంగారెడ్డి జిల్లా యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ సెల్ జిల్లా రాష్ట్ర కోఆర్డినేటర్గా వివిధ హోదాల్లో పనిచేసి 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కొంషెట్పల్లి నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ కుమార్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించగా ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పొత్తుల్లో భాగంగా వికారాబాద్ స్థానం టీఆర్ఎస్కు దక్కగా ఆ పార్టీ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ విజయంలో కీలకంగా పనిచేశాడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన మొదటిగా మర్పల్లికి సంబంధించి ఆయన ఎంపీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంతకు ముందు ఆయన విద్యార్థి విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఎంపీటీసీగా, ఎంపీపీగా ఆయన ప్రస్థానం మొదలై తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఏ చంద్రశేఖర్పై 4859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2014-18లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కొరకు అక్కడ మంత్రులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా వికారాబాద్లో ఏ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే అప్పుడు వికారాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో ఈ 6 నెలల కాలం ఉప ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన గెలిచినటువంటి పరిస్థితి. గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచిన తర్వాత ఆ 6 నెలల తర్వాత కూడా మళ్ళా ప్రసాద్ కుమార్ గెలిచినటువంటి పరిస్థితి. ఇది తన మొదటిగా ఆయన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్లో చోటు చక్కించుకున్నాడు. టెక్స్టైల్ శాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యాడు. గడ్డం ప్రసాద్ కుమార్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబర్ 7న అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యాడు. ఆయన అసెంబ్లీ స్పీకర్గా డిసెంబరు 19న నామినేషన్ దాఖలాలు చేయగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపింది. గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై డిసెంబరు 14న బాధ్యతలు చేపట్టాడు. గడ్డం ప్రసాద్ కుమార్ 2020 అయితే వికారాబాద్లో ఒక నానుడు ఉంటుండే. వికారాబాద్లో ఏం నానుడు ఉంటుండే అంటే ఒక్కసారి గెలిచిన ఆయన మళ్ళోసారి గెలవడు.
అనేటువంటి ఒక నానుడు ఉంటుండే. దాన్ని చరిత్రనే తిరగరాసే విధంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఆ చరిత్రనే తిరగరాసే విధంగా ఆయన మళ్ళోసారి గెలుపొందాడు. గెలుపొందిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గం జిల్లా మొత్తం కూడా గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఆశలతో ఉండే. కానీ అంతకన్నా గొప్ప పదవి రేవంత్ రెడ్డి అన్నా మీరు స్పీకర్గా ఉండాలన్నా, మీరు పెద్దగా ఉండాలి మాకు అని చెప్పేసి గడ్డం ప్రసాద్ గారిని అనడం, ఆయన దానికి అంగీకరించడం, తెలంగాణ స్పీకర్గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియారిటీగా ఉండి తెలంగాణ వికారాబాద్ నియోజకవర్గంలో విద్యార్థి స్థాయి నుండి ఈరోజు అత్యున్నత స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. అయితే ఈయనతో పాటు ఇప్పుడు వికారాబాద్లో జెడ్పీటీసీగా ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు మల్కాజ్గిరికి రావడంతో అక్కడ వికారాబాద్లో జెడ్పీటీసీగా ఆడ వికారాబాద్లో తన కూతురు అనన్యను అక్కడ నిల్చోబెట్టి జెడ్పీ చైర్పర్సన్గా చేస్తే బాగుండనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె కూడా చురుగ్గా పనిచేస్తుంది రాజకీయాల్లో, ఇటు వికారాబాద్ నియోజకవర్గంలో కూడా ఆమె చురుగ్గా ఉంటుంది. వీరిద్దరూ ప్రజల కోసం ఎప్పటికీ పనిచేసేటువంటి వ్యక్తులు. దీంతోపాటు వికారాబాద్లో ఆయన వెన్నుదండగా ఉన్నటువంటి వ్యక్తి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు హర్తా సుధాకర్ రెడ్డి గారు. వీరందరూ కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఎన్నుకోవడం పట్ల వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వికారాబాదు అసలు తెలంగాణలోనే ఒక చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మారుస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలకు ఆశలుగా మాత్రం ఉన్నాయి. మరి ఏదేమైనా వికారాబాద్లో ఒకసారి మనం ప్రజా వాయిస్లో వచ్చినటువంటి ఒకసారి గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఒకసారి పాటను కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మదినం సందర్భంగా సిద్ధాంతం మరువనోడు యుద్ధానికి అదరనోడు కట్టం పులి బిడ్డ బంధాల మనసు గెలుసు నింగి వేడి చందమామ నేల మీదకొచ్చనో ఏమో ఏలో ఎన్నియల్లో ఏలో ఏలో ఎన్నియల్లో మూడు రంగులున్న చెండ పోరు దారి పట్టెనో ఏమో ఏలో ఎన్నియల్లో బలబల ఎన్న పూసలాంటి మనసు కన్న తల్లి లాంటి ప్రేమ పంచవాడు ప్రసాదన్న అందరికీ తెలుసు సిద్ధాంతం మరువనోడు యుద్ధానికి అధరనోడు కట్టం పులి బిడ్డ బంధాల మనసు తెలుసు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న పార్టీ కోసం విద్యార్థి స్థాయి నుండి ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థాయిగా ఎదిగినటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం గడ్డం ప్రసాద్ కుమార్ గారిది. నిజంగా అర్ధరాత్రి అన్నా అని తలుపు తడితే నేనున్నా తమ్మి అని చెప్పేటువంటి అనేటువంటి గుణం గడ్డం ప్రసాద్ కుమార్ గారిది. తన కార్యకర్తలకు ఏమైనా, తన కార్యకర్తల ఇంట్లో ఎవరికి ఏమైనా, ఒకవేళ ఇంట్లో ఎవరైనా మరణించినా ఆనాటి కాలం నుంచి వారికి 5,000 ఇవ్వడం, అలా ఆయన పదవిలో ఉన్నా లేకున్నా నమ్ముకున్న కార్యకర్తల కోసం, నమ్ముకున్న పార్టీ కోసం నిఖార్సుగా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఆయనకు మరోసారి ప్రజా వాయిస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ.